నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. మేము వస్తానే మెగా డిఎస్సి పెడతాం. మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. ఉపాధి కల్పనకు ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. నేను వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు, పరీక్షలవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మెగా డిఎస్సి ఇటు కూటమి ప్రభుత్వం అంటుంది మేము ఇచ్చిన మాటనే నిలబెట్టుకున్నాము, అలానే మెరిట్స్ కూడా మేము ఇచ్చేసాము అని చెప్పి. కానీ ఇటు వైసీపీ అంటుంది మెగా డిఎస్సి విషయంలో ప్రభుత్వం మోసం చేసింది, అవకతవకలు ఉన్నాయి అని చెప్పేసి అంటుంది. అసలు ఏం జరిగింది, ఈ మెగా డిఎస్సి వెనుకున్న కథ ఏంటి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఏంటి మెగా డిఎస్సి ఇచ్చిన మాట ప్రకారం మేము పూర్తి చేసుకున్నామని కూటమి చెప్తూ కూడా ఇప్పుడు అంటే మొన్నటి వరకు అడిగేవారు మీరు మెరిట్స్ ఇవ్వలేదు కానీ మీరు ఇంటర్వ్యూస్ పెడుతున్నాము అవి ఇవే అంటున్నారని చెప్పి ప్రజల నుండి ఒక క్వశ్చన్ అనేది రేజ్ అయింది. బట్ ఇప్పుడు దానికి కూడా పుల్ స్టాప్ పడిపోయింది, ఎందుకంటే వాళ్ళు మెరిట్స్ కూడా డిక్లేర్ చేసేసారు. కానీ ఇటు వైసీపీ ప్రచారం చూస్తుంటే ఈ విధంగా ఉంది, ఎలా చూడాలి? అసలు ముందుగా ఈ డిఎస్సి ఈ ప్రక్షాళన అనేది ఎప్పుడు మొదలైంది, ఎవరు తీసుకొచ్చారని చెప్పి ఒకసారి విశ్లేషణలోకి కనుక మనం వెళ్తే, ముందుగా అన్నా నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటగా పిల్లలకి విద్యాబుద్ధులతో పాటు సమాజంలో ఎలా ఉండాలి, ఉన్నత విద్యావంతులుగానో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్నో, చిత్రలేఖనంలోనో, కళల్లోనో వాళ్ళకున్న నైపుణ్యాన్ని ముందుగా గుర్తించి ప్రోత్సహించేటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు అధ్యాపకులే. కాబట్టి వాళ్ళకు సంబంధించిన దాంట్లో రాజకీయాలు ఉండకూడదు, ప్రతిభకు మాత్రమే ఆధారంగా వాళ్ళని తీసుకోవాలి, రాజకీయ ప్రమేయంతో ఉండకూడదు అని చెప్పని. అంతకుముందు ఏంటంటే ఎన్ని జిల్లా పరిషత్ వాళ్ళ చేతుల్లో ఉండేవి, జిల్లా పరిషత్ అధ్యక్షులు వారి చేతుల్లో ఉండేవి, సమితి ప్రెసిడెంట్లు ఉండేవాళ్ళు, మాండలిక వ్యవస్థ రాకతలకి సమితి ప్రెసిడెంట్లు ఉండేవాళ్ళు, సముద్రనే ఉండేవి. కాబట్టి వాళ్ళ చేతుల్లో ఉండేవి. దాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి మొట్టమొదటగా ఈ డిఎస్సిని రాజకీయాలకు అతీతంగా వాళ్ళ ప్రతిభా పాఠవాళ్ళు అంటే వాళ్ళకు వచ్చిన మార్కుల ఆధారంగా నియమించే క్రమం అనేది అన్నా నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి 83 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే 15 సార్లు నియామకాలు జరిగినాయి ఈ డిఎస్సికి సంబంధించి. అందుట్లో 3 సార్లు రామారావు గారి హయాంలో, 9 సార్లు నిన్నటితో కలుపుకుంటే 9 సార్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, 12 సార్లు. మరి మిగిలిన 3 సార్లు ఎవరంటే రాజశేఖర రెడ్డి హయాంలో 2 సార్లు, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 1 సారి. అంటే మొత్తంగా కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం 1889 నుంచి 94 వరకు 5 సంవత్సరాలు, 2004 నుంచి 2014 వరకు 2 పర్యాయాలు, అంటే 15 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళు నియమించింది, వాళ్ళు ప్రకటించింది, పరీక్షలు నిర్వహించింది 3 పర్యాయాలు. అదే తెలుగుదేశం ప్రభుత్వం అన్నా నందమూరి తారక రామారావు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు 12 సార్లు నిర్వహించారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇంకోటి, ఈ రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు రొమ్ము విరుచుకొని దమ్ముగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 లక్షల మంది పైచిలుకు అధ్యాపకుల్ని నియమించింది తెలుగుదేశం ప్రభుత్వం. అంటే పిల్లలకు చదువులు, చక్కని చదువులు కనుక అందించేస్తే, ప్రతిభావంతులు కనుక విద్యా బోధన కనుక చేస్తే సత్ఫలితాలు ఇస్తాయని చెప్పని ఆ రోజు రామారావు గారు భావించారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొని వెళ్ళారు. జనాలకి తెలియాల్సింది ఏంటంటే అప్పుడు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి, ఐటీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కళాశాలలు ఏదైతే ఉన్నాయో 38 మాత్రమే ఉండేవి. దాని అవసరాన్ని గుర్తించేసి హైటెక్ సిటీ తీసుకొచ్చిన తర్వాత, అంటే వాళ్ళకి కావాల్సినటువంటి నైపుణ్యం ఉన్నటువంటి ఎవరైతే సాంకేతిక నిపుణులు ఉన్నారో వాళ్ళందరం కూడా బయట నుంచి తీసుకుంటే మన రాష్ట్రానికి ఉపయోగం ఏంటి, మన పిల్లలు బయటికి వెళ్ళి చదువుకుంటున్నారు కదా, ఇక్కడ మందిని అంటే బయటికి వెళ్ళి ఆ రోజు బయటికి వెళ్ళి చదువుకోవాలంటే చాలా భారంగా ఉండేది. కాబట్టి ఇక్కడే ఎందుకు మనం దాన్ని తీసుకురాకూడదని చెప్పని చంద్రబాబు నాయుడు గారు 300 పైచీలకు ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆయన ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు. 20 ఎకరాలకు తక్కువ కాకుండా ఉన్న చాటుకు మాత్రమే ఆ ఇంజనీరింగ్ కళాశాలకు అనుమతి ఇచ్చారు. కారణం ఏంటంటే రేపు పొద్దున వేరే కొత్త కోర్సులు వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించినంత వరకు వాళ్ళు మళ్ళీ కట్టడాలు కట్టాలంటే ఇబ్బంది. కాబట్టి 20 ఎకరాలు ఉంటే బిల్డింగులు కట్టుకోవడానికి కానీ, ఆ పిల్లలకు ఆడుకోవడానికి కానీ, ఆ కార్యక్రమాలకన్నిటికీ బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ రోజు దాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని తొంగలో దొక్కి 4 ఎకరాలు 5 ఎకరాలకు కూడా అనుమతులు ఇచ్చింది రాజశేఖర రెడ్డి. ఈ రోజు వాళ్ళు ఏదైనా విస్తరించాలంటే వేరే క్యాంపస్లు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ముందు చూపెట్టి వాళ్ళకి లేదు, దాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కూడా 16,347 ఉపాధ్యాయుల పోస్టులను వాళ్ళు తీసుకొచ్చారు. అంటే ఇక్కడ అది 2024 ఎన్నికల ముందు హడావుడిగా వాళ్ళు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 6,000 మందికి వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు 16,347 పోస్టులు.
ఇది తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. వ్యత్యాసం కూడా మీరు ఇక్కడ గమనించండి. నాడు నేడన్నాడు, విద్యాలయాలు సరికొత్తగా తీసుకొస్తానన్నాడు, ఇంగ్లీష్ బోధన అన్నాడు. కానీ ఏం చేశాడు? చెప్పడానికి అధ్యాపకులు లేకపోతే నువ్వు ఏం చేస్తావు అవన్నీ తీసుకుని వచ్చి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనగా ప్రతి గ్రామంలో ఒక ఎలిమెంటరీ స్కూల్ కావచ్చు, తర్వాత 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ కావచ్చు, తర్వాత ఒక హై స్కూల్ కావచ్చు, మండలానికి ఒక జూనియర్ కళాశాల కావచ్చు. ఇవన్నీ ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. దాన్ని నాశనం చేసేసి ఆ పాఠశాలలన్నీ విలీనం చేసేసి ఈ పిల్లలకు అందుబాటులో లేకుండా చేసినందువల్ల ఈ రోజు వాళ్ళు చదివించుకోవాలి అంటే అందుబాటులో లేదు కాబట్టి ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు వాళ్ళు తల్లిదండ్రులు. భారం ఎంత అవుతా ఉంది? ఆ రోజు అమ్మఒడి అన్నావు, ఇంట్లో ఒకరికే ఇచ్చావు. ఈ రోజు తల్లికి వందనని చెప్పి అందరికి ఇస్తున్నారు కదా. ఈ రోజు కూడా దానికి అవకాశం ఉన్నంత వరకు ఈ రోజు పిల్లలు ప్రైవేట్ పాఠశాల కాకుండా అధిక భారాలు మొయ్యకుండా వాళ్ళకి భారం కాకుండా ప్రభుత్వ పాఠశాలని ఈ రోజు ఆధునీకరణ చేస్తూ వసతులను ఏర్పాటు చేస్తూ ఏ విధంగా ఈ రోజు లోకేష్ బాబు గారు ఆ శాఖ మంత్రిగా ఏ విధంగా ముందుకెళ్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని పాఠశాలల్లో అలాగే కొన్ని కళాశాలల్లో ఎక్కడా కూడా ఖాళీలు లేవు అనే ఉద్దేశంతో కొన్ని చోట్ల మాకు ఇక్కడ ఇప్పుడు కావాల్సినటువంటి వాళ్ళందరినీ ఈ సంవత్సరం తీసుకున్నాం, దయచేసి ఇక్కడ అడ్మిషన్లు లేవు అని చెప్పి బోర్డు పెడుతున్నారు కదా. ఇది ప్రభుత్వం సాధించిన గంత. అందుకే నేను చెబుతున్నాను, రొమ్ము విరుచుకొని దమ్ముగా చెప్పుకోండి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రచారం చేసుకోవడం కూడా రావట్లేదండి ఈ ప్రభుత్వానికి. ఇది కదా చెప్పుకోవాల్సింది, ఇది కదా ప్రజలకు తెలియజేయాల్సింది. 2014లో కూడా ఇదే జరిగింది. 2014 నుంచి 2019 వరకు ఇదే జరిగింది. కానీ ఇప్పుడు అది కాకుండా ముందుగానే ఒక సంవత్సరానికే చంద్రబాబు నాయుడు గారు మేల్కొన్నారు. ఏం జరుగుతుందో పురమాయిస్తున్నారు, శాసనసభ్యుల్ని తప్పులు ఎక్కడ జరుగుతుందో గుర్తిస్తున్నారు. మీరు ముందుకెళ్ళండి అని చెబుతున్నారు కాబట్టి చెప్పాడు. ఓసారి చెప్తా, రెండోసారి చెప్తా, మూడోసారి చర్యలే అన్నాడే కాబట్టి నిస్సందేహంగా చర్యలు ఉపక్రమిస్తే గానీ అందరూ దావలోకి రారు అని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇచ్చిన మాటనే 100% నెరవేర్చేసింది అంటారు మెగా డిఎస్సిలో. నిస్సందేహంగా ఇప్పుడు ఇక్కడ ఇంతమందికి ఇచ్చారు, తర్వాత భవిష్యత్తులో అవసరాలు అయితే పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఖచ్చితంగా పెంచాల్సి ఉంటుంది నిస్సందేహంగా. ఎందుకంటే 4,000 పైచీలకు ఉన్నాయి మనకి పాఠశాలలన్నీ కూడా. బోధనా సిబ్బంది ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఉంటేనే కదా బోధన సరిగ్గా చేస్తేనే కదా పిల్లలకి అర్థమయ్యేది. మట్టిలో మాణిక్యాలను వెలుగుదీసే బాధ్యత అంతా వాళ్ళదే కదా. కాబట్టి ఆ క్రమంలోనే ముందుకెళ్తున్నారు, సంస్కరణలు తీసుకొస్తున్నారు, పిల్లలకి ఏం కావాలో చూసుకుంటున్నారు. మామూలుగా నాకు తెలిసినంత వరకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తే ఏ దేశమైనా ముందుకెళ్ళింది. అదే బాటలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. లోకేష్ బాబు గారు అదే విధంగా అడుగులు ముందుకేస్తున్నారు అని అయితే నేనైతే భావిస్తున్నాను. ఓకే, రైట్. అంటే ఒక విధంగా అసలు ఈ మెగా డిఎస్సి అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది అనే దానికి ఒక చాలా మంచి క్లారిటీ ఇచ్చారు మీరు. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. అంటే చాలా మంది మెగా డిఎస్సి అంటే అదేదో ఒక పథకమేమో అదేమో అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.